గ్రేటర్ హైదరాబాద్ లో రాజకీయాలు వేడెక్కాయి. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో జంపైన హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి పదవి గండం పొంచుంది. సీనియర్ రాజకీయ నాయకుడు కేకే కూతురైన విజయలక్ష్మి పదవి కాలం ఇంకా ఉంది. అయితే జీహెచ్ఎంసీ చట్టాల ప్రకారం 4 ఏళ్లు పూర్తయితే అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దెదించాలి. వచ్చే నెల ఫిబ్రవరి 10 4 ఏళ్లు పూర్తి కానుంది. కాబట్టి బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టే ప్లాన్ లో ఉంది. ఈ అవిశ్వాసాన్ని బలపరచడానికి అప్పటి మిత్రపక్షమైన ఎంఐఎం కాంగ్రెస్ చంకలో చేరడంతో ఈ అవిశ్వాసం తీర్మానం నెగ్గే అవకాశాలు కూడా తక్కువే. అయితే బీఆర్ఎస్ కు బీజేపీ సపోర్ట్ చేయనుందని చెప్తోంది. బీఆర్ఎస్ కేవలం బీజేపీ బలం మీదే ఆధారపడింది. ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ కు బీజేపీ మిత్రపక్షమైనప్పటికీ లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్టు తర్వాత ఈ రెండు పార్టీల బంధానికి బీటలు వారింది. జీహెచ్ఎంసీల 150 కార్పొరేటర్లకు గాను 2 ఎమ్మెల్యేలు కావడం, మరో 2 చనిపోవడంతో ఈ సంఖ్య 146కి పడిపోయింది. 50 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. మొత్తం 196 మంది ఉన్నారు. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఉన్నారు. మజ్లిస్ పార్టీ నుంచి ఎన్నికైన 41 మంది కార్పొరేటర్లు అసమ్మతి తీర్మానానికి సపోర్ట్ చేసే అవకాశాలు తక్కువే. ఎందుకంటే ఎంఐఎం గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఘోర పరాజయం తర్వాత మజ్లిస్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది. 2020 డిసెంబర్లో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు గద్వాల్ విజయలక్ష్మి, శ్రీలత, శోభన్ రెడ్డిలు మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు అధిరోహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వీరిరువురు కాంగ్రెస్ పార్టీలో మారారు. వీరు కాంగ్రెస్ పార్టీలో మారడానికి మాజీ బీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులైన కె కేశవరావు ముఖ్య భూమిక వహించారు. తనకు పదవి గండం ఉందని వస్తున్న వార్తల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఖండించారు. ఆమెకు కాంగ్రెస్ కార్పొరేటర్లు పూర్తి మద్దతుగా నిలబడడంతో గద్వాల్ విజయలక్ష్మి పదవికి ఎటువంటి డోకా లేదని సమాచారం. అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని భావిస్తున్న బీఆర్ఎస్ కు 42 కార్పొరేటర్లు, 29 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం తీర్మానం పెట్టాలంటే బీఆర్ఎస్ కు మరో 27 మంది సభ్యులు కావాలి. ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గరవడంతో బీఆర్ఎస్ బీజేపీ బలం మీద ఆధారపడింది. ఇక బీజేపీ అధిష్టానం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మేయర్ కు పదవి గండం విషయంలో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.